హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిమ్మల్ని అండ్ ఈ రోజు మనం మెర్సనరీ ఎన్రోల్మెంట్ ని కంటిన్యూ చేయబోతున్నాం. సో మనం లాస్ట్ లో చూసాం కదా, ఈజిన్ వాళ్ళ చెల్లెల్ని వేరే వాళ్ళు వచ్చేసి ఇలా ఫ్లడ్ చేస్తూ ఉంటారు కదా. ఆ విషయం వచ్చేసి ఇంకా జేహ్యూంగ్ వచ్చేసి ఈజిన్ కి చెప్తాడనమాట. ఈజిన్ అది విని అంటాడు, ఓ అలా జరిగిందా అని అంటాడు. ఎందుకంటే ఇంకా దాయున్ వచ్చేసి చెప్పిండదు అనమాట ఈజిన్ కి ఏం జరిగిందో. సో అందుకే ఈజిన్ ఆశ్చర్యపోయి అడుగుతూ ఉంటాడు అనమాట. ఇంకప్పుడే యుంగ్షన్ వచ్చేసి చెప్తూ ఉంటాడనమాట. జేహ్యూంగ్ వచ్చినాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏం జరిగిందో అన్నట్టు చెప్తూ ఉంటే ఇంకా జేహ్యూంగ్ అంటాడు, మరేం పర్వాలేదులే, జస్ట్ వాడిని ఒకసారి అలా కొట్టానో లేదో వాడు పారిపోయాడు అన్నట్టు అంటూ ఉంటే అందులోపల వీళ్ళ మాటలన్నీ సుగ్జు వింటాడనమాట. సుగ్జు ఇంకా దగ్గరకు వస్తాడనమాట. అసలు ఎవరు వాళ్ళు అని అడుగుతాడనమాట. అంటే దాయునికి ప్రపోజ్ చేసింటారు కదా, వాళ్ళు ఎవరు అన్నట్టు అడిగితే అప్పుడే యుంగ్షన్ చెప్తాడు, ఓ వాళ్ళు గోసుక్ హై స్కూల్ యూనిఫామ్ అయితే వేసుకున్నారు అంటే ఇంకా కొంచెం సుగ్జు ఈజిన్ వచ్చేసి కొంచెం సీరియస్ గా ఉంటారనమాట. ఏంటి గోసుక్ హై స్కూల్ వాళ్ళ అని సుగ్జు అడిగితే ఈజిన్ అంటాడు, అవును ఇంతకుముందు మనం వాళ్ళతోనే కదా ఫైట్ చేసింది అని అంటూ ఉంటాడు అనమాట. అంటే టేసో వాళ్ళందరూ గోసుక్ హై స్కూల్ వాళ్ళే అనమాట మొత్తానికి. అంటే ఇంకా వాళ్ళు అవును అని చెప్పేసి చాలా సీరియస్ గా ఉంటారనమాట. అంటే ఇదేం కోఇన్సిడెన్స్ అవ్వడానికి ఛాన్స్ లేదు, ఖచ్చితంగా వాళ్ళు తెలిసే వచ్చారా ఏంటి అన్నట్లు వాళ్ళు సీరియస్ గా ఉంటారా. అందులో వాళ్ళు వచ్చేసి యూనా వస్తుందన్నమాట. అసలు మ్యాటర్ ఏంటి ఇక్కడ, అయినా ఏంటి మామూలుగా ఏదో రోడ్ మీద ఒక స్ట్రీట్ లో కన్వర్జేషన్ నార్మల్ గా జరిగి ఉంటుంది, దానికి మీకు లింక్ ఉందని ఎందుకు అనుకుంటున్నారు అన్నట్టు వచ్చి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అలానే చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా చెప్పాలంటే దాయున్ చాలా పాపులర్ కాబట్టి తను అందంగా ఉంది కాబట్టి చాలా మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు తనకి అన్నట్టు అంటూ ఉంటే ఈజిన్ షాక్ అవుతాడు అనమాట. ఆ ఏంటి దాయున్ పాపులరా అన్నట్టు ఇంకా ఫేస్ పెడతాడనమాట ఈజిన్. అది చూసి యుంగ్షన్ చెప్తాడు, యూనా చెప్పింది నిజమే, నిజం చెప్పాలంటే మీ చెల్లెలు చాలా పాపులర్ ఇంతకు ముందు కూడా అని చెప్తూ ఉంటాడు అనమాట. ఏంటి దాయున్ ఇంతకు ముందు పాపులరా అన్నట్టు ఈజిన్ అంటే ఇంకా యుంగ్షన్ చెప్తూ ఉంటాడు, నిజంగా చెప్పాలంటే తను చాలా పాపులర్, ఇంకా చెప్పాలంటే కిమ్ కీసో వాళ్ళ సిస్టర్ బుల్లి చేయడం వల్లనే అలా జరిగింది, లేకపోతే తను దానికంటే ముందు చాలా ఫేమస్ గా ఉండింది. అంతేకాకుండా ఆ బుల్లింగ్ వల్ల తను కొంచెం డిప్రెస్డ్ గా కనపడడం వల్ల తన ఫాలోయింగ్ తగ్గింది, కానీ తనకి చాలానే ఫాలోయింగ్ ఉంది అని చెప్తూ ఉంటాడు అనమాట యుంగ్షన్. అప్పుడే వచ్చేసి ఇంకా జేహ్యూంగ్ హ్యుగ్జిన్ వచ్చేసి ఇంకా చెప్తూ ఉంటారు అనమాట. అవును నిజంగా చెప్పాలంటే ఈజిన్ వాళ్ళ సిస్టర్ చాలా క్యూట్ గా ఉంటుంది, ఇంకా తనకు అందుకే ఇంకా చాలా ఫాలోయింగ్ కూడా ఉంది అని చెప్తూ ఉంటారా. ఇంకా అక్కడ వచ్చేసి సుగ్జు ఇంకా ఈజిన్ వచ్చేసి చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే సుగ్జు అంటాడు, సరే మనం వెళ్ళి ఒకసారి కనుక్కుందాంలో, ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకుంటే బెటర్ అన్నట్టు. అంటే వాళ్ళిద్దరు కలిసి అలా వెళ్తూ ఉంటారనమాట. ఇంకా దాని తర్వాత మనం చూస్తాం, పబ్ లో చూస్తూ ఉంటాం అనమాట. నార్మల్ టేసో వాళ్ళ పబ్ ఉంటుంది కదా, అక్కడ చూస్తూ ఉంటాం. టేసో వచ్చేసి వాళ్ళ అంటే సబార్డినేట్స్ కానీ అంటే వాళ్ళ కింద ఉండే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఈ మధ్య అసలు మనల్ని ఎవరు పట్టించుకోవడం లేదు కదా, మనల్ని చూసి ఇంతకు ముందులాగా ఎవరు భయపడడం లేదు కదా అన్నట్టు టేసో అంటూ ఉంటాడా. అప్పుడు ఇంచియోన్ అంటాడు, నిజం చెప్పాలంటే లాస్ట్ టైం వచ్చేసి సుంగ్సుక్ హై స్కూల్ నుంచి మేము ఇట్లా ఫైట్ చేస్తూ ఉన్నాము, కానీ వాళ్ళు మమ్మల్ని ఇగ్నోర్ చేసేసి వెళ్ళిపోయారు అనేసి ఇంచియోన్ చెప్తూ ఉంటాడనమాట. ఇంకా టేసో అంటాడనమాట, చూస్తుంటే ఇంతకుముందు మనల్ని చూసి చాలా వణికిపోయే వాళ్ళు కూడా ఇప్పుడు మనల్ని చూసి భయపడడం లేదు కదా అన్నట్టు అంటూ ఉంటే, అవును కానీ ఏం చేద్దాము, లాస్ట్ టైం మనం గొడవ పడ్డాం కదా వాటితో, అప్పటి నుంచి అందరూ మనల్ని చూసి భయపడడం లేదు అన్నట్టు ఇంచని చెప్తూ ఉంటాడనమాట. ఏం జరిగి ఉంటుందంటే కొన్ని రోజుల ముందర ఈ టేసో వాళ్ళ బాస్ ఉంటాడు కదా, తను గట్టిగా అర్చింటాడు అనమాట టేసో వాళ్ళని. అంటే ఎవరితో పెట్టుకున్నారో మీరు తెలిసే పెట్టుకున్నారా అన్నట్టు గట్టిగా అర్చింటారు అనమాట. నిజం చెప్పాలంటే టేసో కూడా అనుకుంటాడు, అసలు మాకు ఎలా తెలుస్తుంది, అసలు ఆ హై స్కూలరు చాదోసిక్కి పరిచయం ఉంటాడని నాకేం తెలుసు అన్నట్టు అనుకుంటాడు అనమాట. ఇంకా అంతలోపల వచ్చేసి ఇంచోన్ అంటాడు, టేసో సరే వెళ్ళి పదా మనం పని కానిద్దాం పదా, ఇప్పుడు కాకపోతే మనల్ని చూసి ఇంకా ఎవరు భయపడరు అన్నట్టు అంటూ ఉంటే, సరేలే వెళ్దాం పదా అని టేసో అందాం అనుకునే లోపలే ఈజిన్ వస్తాడు లోపలికి. ఈ టేసో అయితే ఇంకా ఆశ్చర్యపోయింటాడు అనమాట, భయపడిపోతూ ఉంటాడు. ఏంటి వాడు ఇక్కడ ఎందుకున్నాడు అన్నట్టు అనుకుంటూ ఉంటే అంతలోపల ఈజిన్ అడుగుతాడనమాట, అవును మీరు నా సిస్టర్ని గెలికారని తెలిసింది అన్నట్టు ఈజిన్ అంటే అప్పుడే ఇంకా అందరు ఆశ్చర్యపోయింటారనమాట. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు అన్నట్టు టేసో అంటాడా. అప్పుడే టేసో గుర్తొస్తుందనమాట, ఒక అమ్మాయి ఈజిన్ పక్కన వెళ్తూ ఉంటుంది కదా, అప్పుడు అది గుర్తొచ్చి ఏంటి తను మీ సిస్టరా అన్నట్టు అడుగుతాడనమాట టేసో వచ్చేసి. ఇంకా ఈజిన్ సుగ్జి వచ్చేసి ఇంకా క్లారిటీ వచ్చింటుంది. అంటే ఇంతవరకు వాళ్ళు ఆ అమ్మాయిని నిజంగానే అట్లా ఫ్లడ్ చేయడానికి ట్రై చేస్తారో లేదో వీళ్ళకి తెలియదు, కానీ ఒకసారి కనుక్కుందామని చూస్తే నిజమే అని తెలిసి సీరియస్ గా పెడతారా మొహం. అందులోపల ఇంకా టేసో అంటాడు అనమాట, హే ఆగండి ఆగండి, మేము తన సిస్టర్ అని తెలిసి తన వైపు వెళ్ళలేదు, తను చూడ్డానికి బాగుంది, మా తమ్ముడికి నచ్చిందని చెప్పేసి తను వెళ్ళి జస్ట్ నార్మల్ గా మాట్లాడాడు, మీ చెల్లెలని తెలిసేం మాట్లాడలేదు అని చెప్తాడనమాట. ఏంటి నీ బ్రదరా అన్నట్టు అడిగితే, అవును నా తమ్ముడే వెళ్ళి మీ చెల్లెలతో మాట్లాడాడు, తన చెల్లెలని మాకు ముందు తెలియదు అన్నట్లు టేసో చెప్తాడనమాట. ఈజిన్ కొంచెంసేపు అలానే టేసోని గమనిస్తూ ఉంటాడనమాట. తన ఫేస్ లో చూస్తూ ఉంటాడనమాట, ఏమైనా ఎక్స్ప్రెషన్స్ మారుతాయా, నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా అని చూస్తూ ఉంటాడనమాట. అలా చూసిన తర్వాత ఇంకా టేసో నిజంగా కావాలని చేయలేదని తెలిసి ఇంకా అలా వెనక్కి వెళ్ళిపోతారనమాట వాళ్ళు. ఇంకా ఇక్కడ ఆ పబ్ బయట ఇంకా యూనా ఇంకా జేహ్యూంగ్ హ్యుగ్జిన్ వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారా.
యునా ఇంక ఈజీని చూసి అడుగుతుంది. వాళ్ళేం చెప్పారు అని అడిగితే, ఈజీని చెప్తాడు అది జస్ట్ కోయిన్సిడెన్స్ అంట అని చెప్తాడనమాట. ఇంక పక్కనే సిబ్జు అంటాడు, తనతో ఐ మీన్ గాయన్‌తో మాట్లాడింది ఎవరో కాదంట టేసో వాళ్ళ తమ్ముడంట అని చెప్తే, ఏంటి టేసో వాళ్ళ తమ్ముడా అని జేహ్యూన్ షాక్ అవుతాడనమాట. ఇంక అప్పుడే వచ్చేసి యునా అంటుంది, ఓహ్! నేను నీకు చెప్పాను గదా! అయినా గూడా మీరెందుకంత సీరియస్‌గా ఓవర్ యాక్ట్ అవుతున్నారు అన్నట్టు అంటూ ఉంటుందనమాట. ఇంక అప్పుడే ఈజీన్ అంటాడు, సర్లే దీన్ని ఇంతకు మించి ఏం చేయాల్సిన అవసరం లేదులే. కానీ వాళ్ళని కొద్దిసేపు గమనించడం బెటర్ అన్నట్టు అంటూ ఉంటాడనమాట. ఎందుకంటే సుగ్జు ఇంకా ఈజీని పూర్తిగా నమ్మరనమాట టేసో వాళ్ళ గ్యాంగ్‌ని. అందుకనేసి మళ్ళీ గమనిద్దాం అనుకుంటారు. సో, ఇంక సీన్ కట్ చేస్తే ఈజీన్ వచ్చేసి కన్వీనియన్స్ స్టోర్ దగ్గర కూర్చొని చాదూసిక్‌తో ఇట్లా ట్రయాంగిల్ గింబప్, నూడిల్స్ ఇవి తింటూ ఉంటారనమాట. చాలా కాలమైంది నేను ఈ కన్వీనియన్స్ స్టోర్ దగ్గర కూర్చొని తిని అన్నట్లుగా చాదూసిక్ అంటూ ఉంటాడనమాట. ఆయన ఏంటి నేను మంచి మంచి బార్బిక్యూ ఇవన్నీ తినిపిస్తానంటే నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు అన్నట్లు అంటూ ఉంటే, ఏం పర్లేదు నాకు ఇదే కావాలి అని ఈజీన్ అంటాడనమాట. ఇంక సరేలే అని చెప్పేసి చాదూసిక్ నార్మల్‌గా మాట్లాడుతూ ఉంటాడు. అవును నువ్వు నా మోటార్ సైకిల్ తీసుకున్నావంట గదా! అని చాదూసిక్ అంటే, ఓహ్! దాని గురించా? నేను త్వరలోనే తిరిగిస్తానులే అని చెప్తాడు. యాక్చువల్ ఏం జరిగిందో మీకు గుర్తుంది గదా! సుగ్జీ వచ్చేసి ఆ మోటార్ సైకిల్‌ని గుద్దేసుంటాడు గదా కార్‌తో. సో, అది ఇప్పుడు రిపేర్‌లో ఉంటుందనమాట మామూలుగా చెప్పాలంటే. ఇంక అప్పుడే చాదూసిక్ అంటాడు, "ఏం పర్లేదులే నువ్వే పెట్టుకో. అయినా నేను దాన్నేం వాడను గదా! ఊరికే పక్కన పార్క్ చేసి పెడతాను గదా!" అంటే, "లేదు లేదు తిరిగిస్తాను" అని ఈజీన్ అంటాడనమాట. సర్లే ఇంక నీ ఇష్టం ఏమన్నా చెయ్యి అంటాడు ఇంక చాదూసిక్. ఎందుకంటే ఈజీన్ ఎవరు చెప్పిన మాటలు వినడు కాబట్టి. ఇంక అలా వాళ్ళు నార్మల్‌గా తింటూ ఉంటారా. అప్పుడు చాదూసిక్ ఈజీన్‌ని చూసి అనుకుంటూ ఉంటాడనమాట. ఇలా వాడు నార్మల్‌గా ఉన్నప్పుడు చూస్తుంటే అచ్చు చూడ్డానికి నార్మల్ ఒక గుడ్ లుకింగ్ హై స్కూలర్ లాగానే ఉన్నాడు. కానీ ఆ హోల్ కాంగ్రెస్ మ్యాన్ ఇన్సిడెంట్ ఉంది గదా! దాన్ని ఇంకా ఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఇన్సిడెంట్ ఇవన్నీ చూస్తూ ఉంటే నేను వీడిని అర్థం చేసుకోలేకపోతున్నాను. అంతే కాకోకుండా ఈ మధ్యనే ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది గదా! కిమ్ చూమన్‌తో అని అనుకుంటూ ఉంటాడనమాట. కిమ్ చూమన్ క్లాన్ అంటే టేసో వాళ్ళ బాస్ అనమాట. తన పేరు కిమ్ చూమన్ అంట. సో, ఇంకొచ్చేసి అనుకుంటూ ఉంటే అంతలోపల వచ్చేసి, "హే హై స్కూలర్ అవును నువ్వు నార్మల్‌గా ఏం చేస్తావు?" అని చాదూసిక్ అడుగుతాడు ఈజిన్‌ని. ఈజిన్ చెప్తాడు, "నేనా? లేదు నార్మల్‌గా హై స్కూలర్ ఎలా జీవిస్తాడు అలా జీవిస్తాను" అని చెప్తాడనమాట. హా! ఇంతకు మించి ఇంకేం అడుగుతావులే అనుకోని చాదూసిక్ ఆగిపోతాడనమాట. మనం ఇక్కడ ఎస్‌డబ్ల్యూ కంపెనీలో చూస్తూ ఉంటాం. ఆ తాతయ్య ఉంటాడు గదా! ఐ మీన్ యూనా వాళ్ళ తాతయ్య ఇంకా తన సెక్రటరీ ఐ మీన్ బాడీగార్డ్ ఎవరైనా గాని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అతను చెప్తూ ఉంటాడు, "సార్ మన బిజినెస్ ఈ మధ్య మనం చాలా అగ్రెసివ్‌గా అంటే ఫార్మ్ చేస్తున్నాం, ఎక్స్‌పాండ్ చేస్తున్నాం అని అనుకుంటున్నారు బయట" అంటే అప్పుడే ఆ చైర్మన్ చెప్తాడు, "మనం చేసే ప్రతిసారి ఏదో ఒకరు ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. అన్నంత మాత్రం మనం చేయడం ఆపుతామా?" అన్నట్లు అంటూ ఉంటాడనమాట. ఎందుకంటే మన బిజినెస్ గ్రోత్ అవుతూ ఉంటే పక్కనోళ్ళ బిజినెస్ తగ్గిపోతుంది గదా! సో, అందుకే వాళ్ళు అలా మాట్లాడతారు. అందులో చెప్పాలంటే మనం చాలా కేర్‌ఫుల్‌గానే మూవ్ అవుతున్నాము. కానీ ఈ ప్రాసెస్‌లో మనం ఎనిమీస్‌ని మాత్రం చేసుకోక తప్పదు గదా! అన్నట్టు ఆ తాతయ్య అంటే, ఓహ్! అది గూడా నిజమే. కానీ ఇంకో మాట చెప్పాలంటే మీరు చేస్తున్న పనులున్నాయి గదా! ఇవి చాలా డేంజరస్ నిజంగా చెప్పాలంటే. దీనివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది అని చెప్తూ ఉంటాడనమాట. ఇంకా సీన్ కట్ చేస్తే గ్రాండ్‌పా ఉంటాడు గదా! ఆ చైర్మన్ తనొచ్చేసి ఈజీని తీసుకొని కూర్చోయింటాడనమాట ఆఫీస్‌లో. అప్పుడే ఈజీని అక్కడ సైలెంట్‌గా కూర్చొనుంటే ఆయన చెప్తూ ఉంటాడు. ఒక టీ ఏమైనా తీసుకుంటావా? అంటే, లేదు లేదు నాకేం అవసరం లేదని ఈజిన్ చెప్తాడనమాట. సరే ఇంతకీ ఎస్‌డబ్ల్యూ ట్రైనింగ్ సెంటర్‌లో ఎలా చేస్తున్నావు? బానే ఉందా నీకు? అన్నట్టు ఆయన అడిగితే, నాకంతా బానే ఉంది అని చెప్తాడనమాట. స్కూల్ లైఫ్ ఎలా ఉంది? అని అడిగితే, నాది కూడా బానే ఉంది అని చెప్తాడనమాట. సరే ఏమైనా అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నావా? ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నాయా? అని ఆ ఎస్‌డబ్ల్యూ చైర్మన్ అడిగితే, ఏం లేవని చెప్తాడనమాట. అన్నీ జస్ట్ వన్ వర్డ్ ఆన్సర్స్ చెప్తూ ఉంటాడా. ఆయన కూడా ఏం మాట్లాడలేడనమాట అంతకు మించి. సో, అప్పుడే ఈజిన్ వచ్చేసి అడుగుతాడు. ఇంతకు మించి ఏం మాట్లాడేది లేకుంటే నేనెళ్ళిపోతాను అని చెప్తాడనమాట. ఎందుకంటే ట్రైనింగ్‌కి టైం అయిందని చెప్తాడు. ఆయన గూడా చెప్పేదేం లేక సరేలే వెళ్ళు అని చెప్తాడనమాట. ఈజిన్ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఈజిన్ వచ్చేసి నార్మల్‌గా ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడా. షింజియే ఇంకా తన సెక్రటరీ ఐ మీన్ బాడీగార్డ్ వచ్చేసి చూస్తూ ఉంటారనమాట ఈజిన్‌ని. అప్పుడే తన బాడీగార్డ్ అంటాడు, "ఈజిన్ ఇంతకు ముందులాగా కొంచెం స్టాండ్ ఔట్ అవ్వడం లేదు. ఇప్పుడు నార్మల్‌గా ఉన్నాడు అందరితో కలిసినట్టు" అన్నట్లు అంటూ ఉంటే అప్పుడే జిఏ అంటుందనమాట. చూస్తుంటే నిజంలాగానే ఉంది. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో తను ఇద్దరు టీమ్ మెంబర్స్‌ని ఆల్రెడీ ఈజీగా ఓడించేసాడు. కానీ దాన్ని చూసి కూడా నువ్వు అలానే అంటున్నావా? అంటే, లేదు అదేం లేదు. కానీ చెప్పాలంటే తను ఇక్కడ అందరితో కలవడం కోసం తన ఎనర్జీ ఐ మీన్ తన స్ట్రెంగ్త్‌ని కొంచెం కంట్రోల్‌లో పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి ఆ టీమ్ లీడర్ అంటాడనమాట. ఎందుకంటే తను ఇంతకు ముందులాగా అంటే ఇంతకుముందు తనేమైనా మూవ్స్ చేస్తే అవి చాలా స్ట్రాంగ్‌గా అనిపించేవన్నమాట. కానీ ఇప్పుడు అలా లేదనమాట. అందరిలో కలిసిపోయి నార్మల్‌గా ఉన్నట్టే ఉంది తన స్ట్రెంగ్త్. అందుకే వాళ్ళకి అలా అనిపించి ఉంటుందనమాట. సో, నార్మల్‌గా వీళ్ళు అనాలిసిస్ చేస్తూ ఉంటారనమాట. అంటే తను ఎలా ఫైట్ చేస్తున్నాడు, ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాడు, ముందెలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, అదంతా వాళ్ళు ఇప్పుడు గమనిస్తూ ఉంటారనమాట.
అందులో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈజీన్ వచ్చేసి చాలా ట్రైనింగ్ మారింటుందనమాట. ఇక్కడ ఈజీన్ వచ్చిన తర్వాత అంత డిఫికల్ట్ ట్రైనింగ్‌ని కూడా తను నార్మల్‌గా తీసేసుకుంటున్నాడు. అందులో ఇక్కడ మిగతా మెంబర్స్‌తో పోలిస్తే ఈజిన్ చిన్నవాడు కాబట్టి అందరూ తనని ఇష్టపడుతూ ఉంటారనమాట. సో, మొత్తానికి ఇప్పుడు తను అక్కడ అడాప్ట్ అయిపోయి ఉంటాడనమాట ఈజిన్ వచ్చేసి. సో, మనకి ఇంకొకటి కట్ చేస్తే ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట. హ్యామ్‌చన్ ఉంటాడు కదా! హ్యామ్‌చన్ ఇంగా జీఏ వచ్చేసి ఒక బ్లైండ్ డేట్‌లో ఉంటారు కదా! దాన్ని చూపిస్తూ ఉంటారనమాట. "ఏంటి మీ ఇంజ్యూరీస్ ఎలా ఉన్నాయి?" అని అడిగితే, "ఓహ్! అదేం లేదు. నాకు జస్ట్ ఇట్లా మిషన్‌లోకెళ్ళాను. అక్కడి నుంచి ఇట్లా తగిలాయి" అని చెప్తూ ఉంటాడనమాట. యాక్చువల్‌గా ఇది ఏం మిషన్ గురించి జరుగుతూ ఉంటుందనంటే మాటలన్నీ ఇంతకుముందు ఈజిన్ ఎళ్లి హ్యామ్‌చన్‌ని కాపాడుతాడు కదా! ఆ మిషన్ గురించి అన్నమాట ఇదంతా. మీరిప్పుడు బానే ఉన్నారా అన్నట్టు జీఏ అడిగితే హ్యామ్‌చన్ చెప్తాడు, "ఆ! నేను బానే ఉన్నాను. అది జస్ట్ చిన్న గాయమేలే" అని చెప్తాడన్నమాట. ఇంకప్పుడే "ఓహ్! మీరు మీ వర్క్‌కి ఇచ్చే డివోషన్ చూస్తుంటే నాకు చాలా బాగుంది. ఇంకోసారి ఇలా దెబ్బలు తగలకుండా చూసుకోండి" అని చెప్తుందన్నమాట జీఏ వచ్చేసి. సరే అని ఇంక తను కూడా చెప్తాడన్నమాట. కానీ నిజం చెప్పాలంటే హ్యామ్‌చన్ ఎప్పుడైనా సరే ఇలా డేట్‌లో ఉన్నారనుకో వీళ్ళు చాలా నర్వస్‌గా అలా ఫీల్ అవుతూ ఉంటాడన్నమాట. అంటే కంఫర్టబుల్‌గానే ఫీల్ అవ్వడన్నమాట. అప్పుడే ఇంగా హ్యామ్‌చన్ అడుగుతాడన్నమాట. "అవును ఇంతకుముందు మాకు ఒక స్టూడెంట్‌ని ఫోటో చూపిచ్చారు గదా! అతన్ని ఇంకా మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారా?" అని అడిగితే, "ఏంటి స్టూడెంటా?" అన్నట్టు జీఏ అంటే అప్పుడే ఇంక తను చెప్తాడన్నమాట హ్యామ్‌చన్ వచ్చేసి, "అవును తన పేరు యూయిజిన్ కదా!" అని అంటూ ఉంటాడా. ఇంగప్పుడే జీఏ అనుకుంటుంది. ఏంటి తను జస్ట్ 1 సెకండ్ అట్లా చూసాడు. తనకు ఆల్రెడీ నేమ్ కూడా గుర్తుందంటే నేను నమ్మలేకపోతున్నాను. అందులో తన ఫేస్ చూస్తుంటే నాకసలు అర్థమైంది. తను తెలియనట్టు నటించాలనుకుంటున్నాడు. కానీ తన ఫేస్‌లో మొత్తం క్లారిటీగా అర్థమైపోయింది అన్నట్టు జేఏ అనుకోని, లేదు లేదులే మీరు ఇంకా మర్చిపోండి. నేను దాని గురించి అంటే ఇన్వెస్టిగేషన్ చేయడం లేదు అన్నట్టు చెప్తుందా. ఇంక తన ఫేస్ మొత్తం వెలిగిపోతుందన్నమాట హ్యామ్‌చంద్‌ది. ఓహ్! నిజమా? మీరు చేయట్లేదా? అన్నట్లు మెరిసిపోతుందా. ఇంగ జీహే అనుకుంటుంది. చూసావా తన ఫేస్ ఎంత గ్లో అయిపోతుందో. నాకు తెలిసినంత వరకు వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది అన్నట్టు ఇంగ తను అనుకుంటుందన్నమాట. మొత్తానికి యూయిజిన్‌కి, ఇతనికి ఏం సంబంధం ఉందో తను తెలుసుకోవాలనుకుంటుందనమాట. సో, ఇంక తను నార్మల్‌గా కార్‌లో ఇంటికెళ్తూ ఉంటుంది గదా! వర్క్ అయిపోయిన తర్వాత. అప్పుడు ఈజిన్ పక్కనే కూర్చొని ఉంటాడు గదా! ఈజిన్ అడుగుతూ ఉంటుంది. "అవును ఈజిన్ నువ్వు ఇంతవరకు సెలబ్రిటీ అవ్వాలనుకోలేదా? నీకు ఒకవేళ అవ్వాలనుంటే చెప్పు నేను నీకు సపోర్ట్ చేస్తాను" అన్నట్టు చెప్తూ ఉంటే, "లేదు నాకు అవ్వాలని లేదు" అని చెప్తాడనమాట ఈజిన్ వచ్చేసి. కనీసం అట్‌లీస్ట్ నువ్వు కన్సిడర్ చేసినట్లయినా నటించొచ్చు గదా! అన్నట్టు ఇంగ జీఏ మనసులో అనుకుంటుందనమాట. ఎందుకంటే తను ఒక్క నిమిషం గూడా ఆలోచించకుండా చెప్పేస్తాడనమాట నాకు ఇంట్రెస్ట్ లేదని జెప్పేసి. అప్పుడే ఇంకా అడుగుతుందనమాట జీఏ. "నీకు లెఫ్టినెంట్ కాంగ్‌హెమ్షన్ తెలుసా?" అని అడుగుతుందనమాట. అప్పుడే తను నా ఫియాన్సీ అని చెప్పగానే ఈజిన్ ఫేస్ చూడాలా నిజంగా చెప్పాలంటే షాక్ అయిపోయింటాడనమాట. ఏంటి తను మీ ఫియాన్సీనా అన్నట్టు చూస్తూ ఉంటాడా. ఇంగ జీఏ అనుకుంటూ ఉంటుందనమాట. హా! మొత్తానికి దొరికేసారు. నాకు తెలిసినంత వరకు వీళ్ళిద్దరికీ ఒకరికొకరు పరిచయం ఉందా అన్నట్టు తను మనసులో అనుకుంటుందా. అప్పుడైతే ఈజిన్‌కి గుర్తొస్తుందనమాట. హ్యామ్‌చన్ ఒకసారి నేను మా ఫియాన్సీని మీట్ అవ్వాలి అని చెప్పింటాడనమాట పాస్ట్‌లో ఒకరోజు. సో, అది గుర్తొస్తుందనమాట. ఇంకా ఈజిన్ వచ్చేసి ఇంకా అంటే ముందున్న పోస్చర్‌ని చాలా చేంజ్ చేసేసుంటాడనమాట. ఇప్పుడు మంచి పోస్చర్‌లో కూర్చొని ఉంటాడనమాట. జీహే దాన్ని చూసి కొంచెం షాక్ అయి ఉంటుందనమాట. ఏంటి సడెన్‌గా ఇలా చేంజ్ అయిపోయాడు అన్నట్టు అనుకుంటుందనమాట. ఇంక దాని తర్వాత జీహే వచ్చేసి ఇంగా అక్కడికి వెళ్ళిపోతుంది. నార్మల్‌గా తన వర్క్‌కి ఎళ్ళిపోతుంది. ఇంక అప్పుడే టీమ్ లీడర్ గూడా ఇంగ కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉంటాడనమాట. ఇంక అక్కడ పక్కనే ఈజిన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి తనేనా లెఫ్టినెంట్ వైఫ్ లెఫ్టినెంట్ ఫియాన్సీ తనేనా అన్నట్టు ఇంగ ఈజిన్ అలా షాక్‌లోనే ఉంటాడనమాట ఇప్పటికి గూడా. సో, ఇంకా ఆవిడేమో వాష్‌రూమ్‌లో అలా ఉంటుందా, వీళ్ళిద్దరు బయటనే వెయిట్ చేస్తూ ఉంటారు. అంతలోపల చూస్తే ఎవరో ఒక ఆవిడొస్తుందా, పక్కనే ఇంగ అక్కడే హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటుందనమాట జీఏ పక్కనే. సడెన్‌గా వచ్చేసి జీఏని కిడ్నాప్ చేసేస్తుంది. తనని స్పృహ కోల్పోయేలా చేస్తుందనమాట. దాని తర్వాత అప్పుడే బయట చూస్తే వేరే అతను సపోర్ట్‌గా వచ్చింటాడనమాట ఈవిడకి. బయట ఉండే బాడీ గార్డ్స్ కూడా ఈజీగా వాళ్ళని ఓడించేయగలుగుతాడనమాట. ఇంకప్పుడే ఆ కిడ్నాపర్ ఉంటుంది కదా! ఆ అమ్మాయి అంటుంది, "తొందరగా మూవ్ అవ్వండి. టార్గెట్‌ని ఇక్కడి నుంచి మూవ్ చేయాలి" అని అంటుందనమాట. అప్పుడే ఇంగ టీమ్ లీడర్‌కొచ్చేసి రిపోర్ట్ వస్తుందనమాట. "సార్ డైరెక్టర్ ఇక్కడి నుంచి కనపడడం లేదు. ఎక్కడికెళ్లారో తెలియట్లేదు" అని చెప్తారనమాట. ఇంక షాక్ అయిపోతారు. ఈజీనంగా ఆ టీమ్ లీడర్ వచ్చేసి, "ఏమైంది? ఎలా జరిగింది?" అన్నట్లు ఇంగ అడుగుతూ ఉంటాడనమాట. అప్పుడే చెప్తారనమాట అవతల వాళ్ళు. "ఇక్కడ మేము నార్మల్‌గా అయితే రెస్ట్ రూమ్ బయట ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు గదా! ఆవిడ కోసం డైరెక్టర్ కోసం. వాళ్ళిద్దరూ కళ్ళు తిరిగి పడిపోయినారంట." సో, అది చెప్పింటాడనమాట. ఎవరో వీళ్ళని అటాక్ చేసి ఆవిడని తీసుకొని ఎళ్ళిపోయారు అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. అప్పుడైతే "తొందరగా వెళ్లి సీసీటీవీని చెక్ చేయండి" అని చెప్పేసి ఆ వ్యక్తి చెప్తాడు. టీమ్ లీడర్ చెప్తారనమాట. అప్పుడే ఈజిన్ అది విన్న తర్వాత వెంటనే బయటికెళ్తాడనమాట. అంటే తను అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆ గార్డ్స్ ఇద్దరిని ఓడిచేసి కిడ్నాప్ చేసి మరి తనని తీసుకెళ్లారంటే తొందరగా వాళ్ళు ఖచ్చితంగా కార్‌లోకే వెళ్ళుండాలి. కార్‌తో తొందరగా తనని బయటికి తీసుకెళ్లాలని చూస్తూ ఉంటారు. సో, ఈ సిట్యుయేషన్ ప్రకారం వాళ్ళు తొందరగానే ఎస్కేప్ అవుతారు. నేను అలా జరగనివ్వకూడదు అన్నట్టు ఈజిన్ వచ్చేసి కార్‌ని ఫాలో అవుతూ వెళ్తాడనమాట. స్టేర్స్‌లో నుంచి కిందకెళ్తాడు.
ఇంక పార్కింగ్ లాట్‌లోకెళ్ళిన తర్వాత కొంచెం అనుమానంగా కనిపిస్తదా ఒక కారు. దాని ముందరికెళ్ళి నిల్చుంటాడనమాట ఆ కారు కదలకుండా. కానీ చూస్తేనేమో లోపల నార్మల్ సిటిజన్ అనమాట. ఇంక ఈజిన్‌కి అర్థం కాదు ఎక్కడ తప్పు జరిగిందా అని చూసే లోపల వేరే కారొచ్చేసి తొందరగా వెళ్ళిపోతూ ఉంటుందనమాట. ఇంక ఈజిన్‌కి అర్థమైపోయి ఉంటుంది ఆ కారే ఏమో అనేసి దాని వెనకాల ఫాలో అవుతూ ఉంటాడనమాట. ఈజిన్ ఆ కార్‌కి ఎదురుగా వెళ్లి నిల్చుంటాడా? ఆ కార్ అయినా గూడా అలానే వస్తూ ఉంటుందా? సో, ఈజిన్ ఏం చేయాలో తెలీదా? అలా పడిపోతాడా? ఇంగ ఈజిన్ మళ్ళీ దాని వెనకాల అలా పరిగెత్తుకుంటూ వెళ్ళేసి ఆ కార్ పైన ఇంగ ఫోను చేసి చెప్తాడనమాట వాళ్ళకి. నేను ఆల్రెడీ అంటే కిడ్నాపర్స్ వెహికల్‌ని కనిపెట్టేసాను. అది బ్లాక్ మినీ వ్యాన్. ఇంకా లైసెన్స్ ప్లేట్ నంబర్ అని చెప్పేసి దాని నంబర్ చెప్పేస్తాడా. ఇగ ఈజిన్ వచ్చేసి ఆ కార్ మీదకి దూకేసి అలా దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటాడనమాట. ఇంకా ఈజిన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత బాడీ గార్డ్స్ ఉంటారు గదా! ఎస్‌డబ్ల్యూ బాడీ గార్డ్స్ వాళ్ళేం జేస్తారంటే ఒక బోర్డ్‌కి అంతా నెయిల్స్ ఉంటాయా దాన్ని తీసుకొస్తారనమాట. కార్ కింద పెడితే అది ట్రాప్ అయిపోతుందని. కానీ వాళ్ళు లేట్‌గా వచ్చారనమాట. సో, ఈజిన్ ఇంగ ఏం చేయాలో తెలియక అలానే దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటాడా. ఆ కారేమో ఇంగ అందుకే స్పీడ్ చేస్తూ ఉంటారనమాట. ఈజిన్ అక్కడి నుంచి కింద పడిపోవాలని చెప్పేసి వాళ్ళు స్పీడ్ పెంచుతూ ఉంటారు ఆ కార్‌లో ఉండేవాళ్ళొచ్చేసి. అంతే కాకుండా ఎస్‌డబ్ల్యూ వాళ్ళు ముందర నిల్చుంటే వాళ్ళ మీదకి అలానే దూసుకెళ్తుందనమాట ఆ కారొచ్చేసి. మిగతా వాళ్ళందరూ పారిపోయినా గూడా ఈజిన్ మాత్రం ఆ కార్‌ని అలానే పట్టుకొని వేలాడుతూ ఉంటాడనమాట. ఆ కారు కావాల్సిగానే ఎలా పడితే అలా తిప్పుతూ ఉంటారనమాట స్టీరింగొచ్చేసి. ఈజిన్ ఎలాగైనా కింద పడిపోవాలని జెప్పేసి. కానీ ఈజిన్ మాత్రం చాలా గట్టిగా పట్టుకొనేసుకుంటాడనమాట కార్‌ని. ఈజిన్ ఎందుకు అలా చేస్తూ ఉంటాడంటే ఇప్పుడు ప్రస్తుతం మామూలుగా ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట. అక్కడ హామ్చన్ ఇంకా ఈజిన్ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అక్కడ ఇంగ చెప్తూ ఉంటాడు హామ్చన్ వచ్చేసి, "నేను చాలా బాగా ఆలోచిస్తున్నాను. చాలా గట్టిగానే ఆలోచిస్తున్నాను" అంటే, "దేని గురించి ఆలోచిస్తున్నారు?" అన్నట్టు ఈజిన్ అడుగుతాడా. అప్పుడు హామ్చన్ అంటాడనమాట, "నువ్వు ఫ్యామిలీ అంటే ఏంటి అని అడిగావు కదా నన్ను. దాని గురించి ఆలోచిస్తున్నాను. నిజం చెప్పాలంటే ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఫ్యామిలీ అనేది ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది కాబట్టి ఎవరి అర్థం వాళ్ళది ఉంటుంది. కానీ నువ్వు నన్ను అడిగిన దాని క్వెషన్ నేను చెప్పాలి గదా! దానికి నాకు తెలిసిన అర్థమైతే ఎవరైతే నీకు చాలా అంటే జీవితంలో చాలా ముఖ్యమో వాళ్ళే ఒక ఫ్యామిలీ అన్నట్టు అంటూ ఉంటాడనమాట. అప్పుడు ఈజిన్ అంటాడు, "ఏంటి ఎవరైతే మనకు ముఖ్యమైన వాళ్ళా?" అన్నట్టు అంటూ ఉంటే హామ్చన్ అంటాడు, "అవును నిజం చెప్పాలంటే ఇప్పుడు చూసావంటే నన్నే చూసావంటే నేను ఈ ప్రపంచంలో ఉన్న సిటిజన్స్‌ని కాపాడడానికి ఈ జాబ్ చేస్తున్నాను గదా! కానీ అంతకంటే ముందు ఈ సిటిజన్స్‌లో ఉండేవాళ్ళే నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీ ఉంది కాబట్టే నేను వాళ్ళ కోసం చాలా ఫైట్ చేస్తున్నాను" అన్నట్టు చెప్తాడనమాట. నార్మల్‌గా ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేస్తారా వాళ్ళ జీవితాన్ని అన్నట్లు ఈజిన్ అడిగితే, "ఏంటి? ఏం మాట్లాడుతున్నావు?" అన్నట్టు ఇంగ అడుగుతాడనమాట హామ్చన్ వచ్చేసి. అప్పుడే మళ్ళీ హామ్చన్ కొంసేపు ఉండి చెప్తాడనమాట. "నిజంగానే నా ప్రాణాల్ని అడ్డుపెట్టైనా నా వాళ్ళని కాపాడాలంటే నేను కాపాడుతాను" అని చెప్తాడనమాట హామ్చన్. సో, అది గుర్తొచ్చి ఈజిన్ అలానే ఇంగ కొంచెం గట్టిగా ట్రై చేస్తూ ఉంటాడనమాట అక్కడి నుంచి కింద పడుకోకుండా. ఎందుకంటే వాళ్ళు కిడ్నాప్ చేసింది జిఏని గదా! సో, జిఏ ఎవరు? ఇప్పుడు హామ్చన్ వాళ్ళ కాబోయే వైఫ్. అంటే ఇప్పుడు హామ్చన్ వాళ్ళ కాబోయే వైఫ్ అంటే ఇంగ ఈజిన్‌కి గూడా హామ్చన్ అంటే ఇష్టం. హామ్చన్‌ని ఒక ఫ్యామిలీలాగా ట్రీట్ చేస్తాడు ఈజిన్ వచ్చేసి. అందుకే ఆ హామ్చన్ ఫీల్ అవ్వకూడదని జెప్పేసి ఇప్పుడు కాపాడాలని చూస్తూ ఉంటాడనమాట మెయిన్‌గా. ఇంకా లాస్ట్‌కి ఈజిన్ వచ్చేసి ఆ విండోస్‌ని గూడా విరగ్గొట్టాలని చూస్తూ ఉంటాడా. అంతలోపల ఆ డ్రైవర్ వచ్చేసి ఐ మీన్ ఇద్దరు ఉంటారు గదా! ఒక ఆవిడ, ఒక ఆయన. ఆయనొచ్చేసి ఇంగ ఈజిన్‌ని చూస్తూ ఉంటాడు విండోని పగలగొడుతుంటే. అంతలోపల అవతల నుంచి వేరే కార్ వస్తుందనమాట వీళ్ళ వైపుకి. ఇంగంతే ఈజిన్ వచ్చేసి అక్కడి నుంచి ఎక్కడో పోయి పడతాడనమాట అది గుద్దేసరికి. ఇంక అప్పుడే మనం చూస్తామనమాట. ఈజిన్‌కి మొత్తం గాయాలన్నీ అయిపోయి ఉంటాయి. అప్పుడే ఆవిడ ఉంటుంది గదా! కిడ్నాప్ చేసిన ఆవిడ. ఆవిడొచ్చేసి ఆవిడే అనమాట అటాక్ చేసిండేది ఈజిన్ పైకి. ఆవిడొచ్చేసి ఈజిన్‌ని చూస్తదా, ఇగ అప్పుడే ఈజిన్ గూడా ఆవిడని చూసి అలానే ఫాలో అవుతూ ఉంటాడనమాట ఆవిడని. కానీ ఏం చేస్తాం ఈజిన్‌కి దెబ్బలు గూడా బాగా తగిలింటాయి. ఇంక వాళ్ళ వెనకాల ఫాలో అవ్వలేకపోతాడు. అందులో ఆ కారు గూడా చాలా స్పీడ్‌గా ఎళ్ళిపోతుందనమాట. అంతలోపల చూస్తే పక్కన నుంచి టీమ్ లీడర్ కార్ వచ్చి ఉంటుందనమాట. "ఎక్కడికెళ్లారు వాళ్ళు?" అని ఈజిన్‌ని అడిగితే, ఇంక ఈజిన్ వచ్చేసి ఆ కార్‌లోనే కూర్చుంటాడనమాట. "హేయ్! నువ్వెందుకు ఎక్కుతున్నావు? నువ్వు వెళ్ళిపో తొందరగా హాస్పిటల్‌కెళ్ళు" అన్నట్టు చెప్తూ ఉంటే, "లేదు పర్లేదు తొందరగా వెళ్ళండి ఫాలో చేయండి. వాళ్ళు ఇందాకనే అట్లా రైట్ తిరిగారు" అని చెప్తాడనమాట. "హా! సరేలే ఇంగ ఎట్లా చెప్పినా వినడని" చెప్పేసి సర్లే వెళ్దాం పదా అని వెళ్తారనమాట. ఇంకా ఆ టీమ్ లీడర్ వచ్చేసి వాళ్ళ మొత్తం ఉంటారు కదా! వాళ్ళ మెంబర్స్‌కి వాళ్ళకి చెప్తూ ఉంటాడనమాట. చెప్తాడనమాట. పోలీస్ వాళ్ళు గూడా మనతో పాటు ఈ ప్లాన్‌లో ఉన్నారు. వాళ్ళు గూడా మనకి హెల్ప్ చేస్తారు అని చెప్తూ ఉంటాడనమాట టీమ్ లీడర్ వచ్చేసి. నేను ఇక్కడే దారిలో ఆపేస్తాను. తొందరగా ఇంటికెళ్ళిపో. ఎందుకంటే ఇది చాలా సడెన్‌గా జరిగింది. అందులో చెప్పాలంటే నువ్వు ఇంగా హై స్కూలరే కాబట్టి నువ్వు అఫీషియల్‌గా ఒక బాడీ గార్డ్ గూడా కాదు అని చెప్తూ ఉంటాడా. కానీ ఈజిన్ వినడనమాట. నేను ఇప్పుడు ట్రైనింగ్‌లో ఉన్నాను అంటాడా. అన్నా కూడా వినడనమాట. ఇప్పుడు నా కొద్దీ నేను చేస్తున్నాను. నాకేమన్నా అయినా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం లేదులే అన్నట్టు ఈజిన్ చెప్తాడా.
మేము రెస్పాన్సిబిలిటీ కోసం కాదు ఆ విషయం చెప్పేది అన్నట్టు అంటూ ఉంటే ఈజీనేమో ఒప్పుకోడు అనమాట. నేను ఇందాక చూశాను, ఒక ఆవిడ ఒక ఆయన ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరిని చూస్తుంటే కొంచెం ఈస్టర్న్ కి సంబంధించిన వాళ్ళ ఉన్నారు, డ్రైవర్ అందుకు ప్యాసింజర్ సీట్ లో అందుకు చూస్తుండే. ఇంకా అంతేకాకుండా ఎక్స్ట్రా ప్యాసింజర్స్ కూడా ఎవరు లేనట్టే కనిపిస్తున్నారు అని చెప్తే, హా సరేలే ఇంకా ఏం చేస్తాడు ఆయన. ఇంకా అంతా ఈజీని చూస్తే మొత్తం దెబ్బలు తగిలింటాయా. ఏం నువ్వు బానే ఉన్నావా అని అడిగితే నేను బానే ఉన్నానని ఈజీని చెప్తాడు. కానీ ఆయనకు చూస్తే అర్థం అవుతుంది కదా ఈజీని ఏం బాలేడు అని, మొత్తం గాయాలతో ఉన్నాడని. కానీ ఈజీని ఏం చెప్పినా వినడని చెప్పేసి ఆయన కూడా ఏం చెప్పడనమాట. అందులో ఇంకా ఆయన ఆలోచిస్తూ ఉంటాడనమాట. మామూలుగా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నార్మల్గా అయితే ఎవరైనా ఆ ఏజ్ లో ఉండేవాళ్ళు కానీ, తొందరగా ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు కానీ వాళ్ళు కొంచెం తడబడతారు. లేకపోతే అసలు వాళ్ళకి ఫస్ట్ ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి సిచ్యువేషన్‌లో గూడా తిను బాగా ఆ విషయం అంటే ఏం జరిగిందో తెలియగానే తొందరగా ఆ కార్‌ని ఫాలో అయ్యి కార్‌ని పట్టుకోవడానికి ట్రై చేశాడు. సో, ఇతను నార్మల్ హై స్కూలర్ అయితే కాదని చెప్పేసి ఆయన అనుకుంటూ ఉంటాడనమాట. అంతేకాకుండా ఇంతకుముందు లేడీ యూనాని గూడా కాపాడింటాడు గదా! సో, దాన్ని గూడా దృష్టిలో పెట్టుకుంటే తిను ఖచ్చితంగా నార్మల్ హై స్కూలర్ అయితే కాదు. నేను అనుకున్న దానికన్నా చాలా రిలయబులే అని అనుకుంటూ ఉంటాడనమాట. ఇంగా వాళ్ళొచ్చేసి అలానే వెళ్తారా? ఇంక సీన్ కట్ చేస్తే ఇక్కడ యూనాని చూస్తూ ఉంటాం. యూనాకి ఇంక సుక్జు రిపోర్ట్ ఇస్తూ ఉంటాడనమాట. జీఏని ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్పింటాడ. ఏంటి అని యూనా కూడా షాక్ అవుతుందనమాట. ఇంక అప్పుడే చూస్తూ ఉంటాం. అక్కడ ఇంకొక బాడీ గార్డ్ ఉంటాడు కదా! టీమ్ లీడర్ లాగా ఆ గ్రూప్‌కి యూనా వల్ల బాడీ గార్డ్స్‌కి టీమ్ లీడర్ ఆయన వచ్చేసి. ఆయన చెప్తూ ఉంటాడనమాట. ఇంకా ఈజీను మరియు ఇంక టీమ్ 2 లీడర్ ఉంటాడు కదా! వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఆ కేస్‌లో ఉన్నారు అని చెప్తూ ఉంటాడా. అప్పుడే ఏంటి ఈజీనా అని యూనా కొంచెం వరీ అవుతుందనమాట. ఇంక వాళ్ళు చెప్తారు, అవును ఇదంతా సడెన్‌గా జరిగింది. ఇంక వాళ్ళందరూ ఒకేసారే వెళ్తున్నారు వాళ్ళ కోసము అని చెప్తూ ఉంటారనమాట. ఇంకా ఇక్కడ మళ్ళీ కట్ చేసి ఇక టీమ్ లీడర్‌ని చూస్తూ ఉంటాం. ఇక్కడే ఎక్కడో ఉన్నారంట అని ఈజిన్‌కి చెప్తాడనమాట. వాళ్ళు అప్పుడే గమనిస్తారా ఒక టీమ్ మొత్తం కొంచెం లైటింగ్ వస్తుందా, అక్కడ చూస్తే వీల్ చైర్‌లో జీఏని తీసుకొని వెళ్తూ ఉంటారనమాట వాళ్ళిద్దరొచ్చేసి. వీళ్ళిద్దరు గమనిస్తారనమాట. ఇంగా ఆ వ్యక్తి అనుకుంటూ ఉంటాడు, మాకు ఇంకా రీఎన్ఫోర్స్‌మెంట్ వచ్చేంత వరకు ఇక్కడ వెయిట్ చేసి చూసేంత టైం లేదు అని అనుకోని ఈజిన్‌ని ఇక్కడే ఆగమని చెప్పేసి తను వెళ్తాడా. బయటికెళ్ళి చూస్తే ఈ మొత్తం వేరే వాళ్ళొచ్చేసి ఇంగ ఈయన వైపుకి వస్తూ ఉంటారనమాట. అయితే ఈయన్ని అటాక్ చేయడానికి వస్తూ ఉంటారనమాట. ఇంగ ఆయన గూడా ఏంటి ఏంటిది అనుకుంటూ ఉంటే అంతలోపల ఈజిన్ బయటకొచ్చి మీరు లోపలికెళ్ళండి నేను చూసుకుంటాను అని అంటాడనమాట ఈజిన్. అప్పుడే నువ్వు వెనకలే కూర్చోమని చెప్పాను గదా! అని టీమ్ లీడర్ అంటూ ఉంటే, కానీ మనకిప్పుడు వేరే చాయిస్ కూడా లేదు గదా! అన్నట్టు ఈజిన్ అంటాడనమాట. ఇప్పుడు రీఎన్ఫోర్స్‌మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇక్కడ మనం ఆవిడని కాపాడలేము. అందులో ఇక్కడ మనం ఇద్దరమే ఉన్నాం కదా! అన్నట్టు ఇంగ ఆ వ్యక్తి ఈజిన్ చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే ఇంగ టీమ్ లీడర్ అంటారు, కానీ ఇది ట్రైనింగ్ లాగా గాదు. ట్రైనింగ్ కంటే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది నిజమైన అంటే ఫైటు. దీంట్లో నువ్వు ఏమన్నా గాయపడడానికి ఛాన్స్ ఉంది అంటే, అప్పుడే ఈజిన్ అంటాడు, నాకు కావాల్సింది అదే గదా! అన్నట్టు ఈజిన్ అంటాడనమాట. ఇంగ మనకి ఒకటి కొంచెం ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటారనమాట. అంటే యూనా కిడ్నాపింగ్ జరిగింది గదా! దాని గురించి వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారనమాట. అక్కడ ఉన్నదాన్ని అంతా అనలైజ్ చేస్తుంటే అదంతా చూస్తూ ఉంటే ఆ హై స్కూలరు అన్నట్టు అంటూ ఉంటే, మీరు కూడా అలానే అనుకుంటున్నారా టీమ్ 3 లీడర్? నిజంగా చెప్పాలంటే ఆ హై స్కూలరు అని ఈజిన్ గురించి మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే ఈజిన్ కొంచెం ప్రొఫెషనల్ లాగా అంతా ఫైట్ చేసుంటాడు గదా! దాని గురించి వచ్చేసి అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. యూనా వాళ్ళ బాడీగార్డ్ ఇంకా జీఏ వాళ్ళ బాడీగార్డ్ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడే అవును నేను కూడా అలానే అనుకుంటున్నాను అని యూనా వాళ్ళ బాడీగార్డ్ అంటే, ఇంకా ఆ వ్యక్తి దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. సరేలే నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పేసి ఆ వ్యక్తి అలా ఫైట్ కోసం వెళ్ళిపోతాడా. ఇంకా ఈజిన్ కూడా వచ్చేసి అలానే వీళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. సో ఈజిన్ ఇంతకీ జీఏని ఎలా కాపాడుతాడో చూడాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బై బై.